హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డే 19th గ్రాండీ స్క్వేర్ నేర్చుకోబోతున్నాము. హార్ట్ గ్రాండీ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ నేను 2 కలర్స్ వాడాను, రెడ్ అండ్ వైట్. ఓకే, ఇది యాక్రాలిక్ యాన్స్ ఇక్కడ తీసుకుంటున్నాను కాబట్టి 6 ప్లై యాన్ తీసుకుంటున్నాను. 3 mm నీడిల్ తీసుకుంటున్నాను, కటర్, ఇంకా హైడింగ్ కోసం నీడిల్. ఓకేనా, లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం హార్ట్ చేసుకుంటున్నాము. సో బేస్ వచ్చేసి 13 డబుల్ క్రోషెస్ చేసుకోవాలి మ్యాజిక్ రింగ్లో. ఫస్ట్ 3 chains ఈక్వల్ టు 1 డబుల్ క్రోషే. సేమ్ ప్లేస్లో 13 డబుల్ క్రోషెస్ చేసుకోవాలి. టోటల్ 2 అయిపోయింది. త్రీ, 4 ఇలా 13 చేసుకోండి. ఓకేనా, లాస్ట్లో కలుస్తాను. 12, 13. ఓకేనా, ఈ టేల్ని లాగేసేయండి. ఇప్పుడు స్లిప్ స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ 3 chains వేసుకున్నాం కదా, పైన స్లిప్ స్టిచ్. ఓకేనా, దీంతో మన ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనము మొత్తం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హార్ట్ షేప్ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ చైన్ని, ఫస్ట్ చైన్ని స్కిప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ చైన్లో 8 ట్రిపుల్ క్రోషే చేసుకోవాలి సేమ్ ప్లేస్లో. చూడండి, ఫస్ట్ చైన్ వదిలేసేయండి, వదిలేసి నెక్స్ట్ చైన్లో 8 ట్రిపుల్ క్రోషెస్ చేసుకోవాలి. 1, సేమ్ ప్లేస్లో 8, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, 8 ట్రిపుల్ క్రోషే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చైన్లో వచ్చేసి 1 డబల్ క్రోషే చేయాలి. 1 డబల్ క్రోషే. ఇప్పుడు నెక్స్ట్ చైన్లో వచ్చేసి 1 డబల్ క్రోషే, సేమ్ ప్లేస్లో ఇంకొక హాఫ్ డబల్ క్రోషే చేసుకో. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో సేమ్ ప్లేస్లో 2 హాఫ్ డబుల్ క్రోషెస్. 1, 2. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో 1 హాఫ్ డబుల్ క్రోషే, 1 డబుల్ క్రోషే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 1 డబుల్ క్రోషే, సేమ్ ప్లేస్లో 1 హాఫ్ డబుల్ క్రోషే. నెక్స్ట్ దాంట్లో 2 హాఫ్ డబుల్ క్రోషే. ఓకే, నెక్స్ట్ దాంట్లో 1 హాఫ్ డబల్, సేమ్ ప్లేస్లో 1 డబుల్ క్రోషే. ఓకే, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో 1 డబుల్ క్రోషే. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో వచ్చేసి 8 ట్రిపుల్ క్రోషే. 1, 2, 3, 4, 5, 6, 7, సేమ్ ప్లేస్లో లాస్ట్ 8. ఓకే, ఇప్పుడు ఈ చైన్ ఉంది కదా, ఆ చైన్ని స్కిప్ చేసేసి ఇప్పుడు ఇందులో స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. ఇందులో స్లిప్ స్టిచ్.
ఫస్ట్ చైన్ ఉంది కదా, దాంట్లో స్లిప్ స్టిచ్ చేసి ఓకే. దీంతో మన హార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు 1 చైన్ వేసేసి కొద్దిగా యాన్ని వదిలేసి కట్ చేసేసి, ఓకేనా. దీంతో మన హార్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ కలర్తో చేసుకోవాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వైట్ కలర్ యాన్లో స్లిప్ నాట్ వేసుకొని ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనం. ఈ స్ట్రైట్గా ఉన్న దీన్ని ఇది ఇన్సర్ట్ చేసుకొని 1 చైన్, సేమ్ ప్లేస్లో 1 సింగిల్ క్రోషే. ఓకే. ఇప్పుడు ఈ మిడిల్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ ఇంకొక సింగిల్ క్రోషే. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చైన్లో వచ్చేసి 1 హాఫ్ డబల్ క్రోషే. ఓకే. నెక్స్ట్ 1 డబల్ క్రోషే. ఓకే. నెక్స్ట్ చైన్లో వచ్చేసి సేమ్ చైన్లో 1 డబల్ క్రోషే. నెక్స్ట్ అదే చైన్లో 1 ట్రిపుల్ క్రోషే. ఓకే. ఇప్పుడు 1 2 3 చైన్స్ చేసుకొని నెక్స్ట్ చైన్లో 1 ట్రిపుల్ క్రోషే. అదే ప్లేస్లో 1 డబల్ క్రోషే. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషే. ఓకే. నెక్స్ట్ దాంట్లో 2 హాఫ్ డబల్ క్రోషెస్. 1 సేమ్ ప్లేస్లో ఇంకొక హాఫ్ డబల్ క్రోషే. ఓకే. నెక్స్ట్ దాంట్లో 1 సింగిల్ క్రోషే. నెక్స్ట్ అగైన్ సేమ్ ప్లేస్లో 2 హాఫ్ డబల్ క్రోషెస్ చేసుకోవాలి నెక్స్ట్ చైన్లో. ఓకేనా. నెక్స్ట్ దాంట్లో 1 హాఫ్ డబల్ క్రోషే. నెక్స్ట్ దాంట్లో 1 హాఫ్ డబల్ క్రోషే ప్లస్ సేమ్ ప్లేస్లో 1 డబల్ క్రోషే. ఓకే. మళ్ళీ 1 2 3 చైన్స్ చేసుకొని నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషే. అదే చైన్లో 1 హాఫ్ డబల్ క్రోషే. నెక్స్ట్ 1 హాఫ్ డబల్ క్రోషే. నెక్స్ట్ చైన్లో మళ్ళీ హాఫ్ డబల్ క్రోషే. నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషే. ఓకే. నెక్స్ట్ ఈ మిడిల్లో ఉంది కదా, ఈ మిడిల్ చైన్లో 1 ట్రిపుల్ క్రోషే. ఓకే. ఇప్పుడు చూడండి మళ్ళీ జాగ్రత్తగా, మళ్ళీ నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషే. ఓకే. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో 1 హాఫ్ డబల్ క్రోషే. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో 1 హాఫ్ డబల్ క్రోషే. ఓకే. నెక్స్ట్ చైన్లో సేమ్ చైన్లో 1 హాఫ్ డబల్ క్రోషే, అందులోనే ఇంకొక డబల్ క్రోషే. ఓకే. మళ్ళీ 1 2 3 చైన్స్ వేసుకొని నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషే, సేమ్ ప్లేస్లో 1 హాఫ్ డబల్ క్రోషే. ఓకే. మళ్ళీ 1 హాఫ్ డబల్ క్రోషే. మళ్ళీ నెక్స్ట్ చైన్లో 2 హాఫ్ డబల్ క్రోషే సేమ్ ప్లేస్లో. ఓకే. నెక్స్ట్ 1 సింగిల్ క్రోషే. నెక్స్ట్ చైన్లో 2 హాఫ్ డబల్ క్రోషెస్, 1 అందులోనే ఇంకొక హాఫ్ డబల్ క్రోషే. నెక్స్ట్ దాంట్లో 1 డబల్ క్రోషే. నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషే. అదే చైన్లో 1 ట్రిపుల్ క్రోషే. ఓకే. మళ్ళీ 1 2 3 చైన్స్ చేసుకొని నెక్స్ట్ చైన్లో 1 ట్రిపుల్ క్రోషే. అదే చైన్లో 1 డబల్ క్రోషే. ఓకే. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో 1 డబల్ క్రోషే. చూడండి లాస్ట్ చైన్లోకి వచ్చేసాము, 1 హాఫ్ డబల్ క్రోషే. ఓకేనా. ఇది కొంచెం జాగ్రత్తగా నాతో పాటు చేయండి,
అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు స్లిప్ స్టిచ్ చేసుకోండి. దీంతో మన ఈ థర్డ్ రో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 4 కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ చైన్ 3 కార్నర్స్ 4, ఇందులో మాత్రం 2 డబుల్ క్రోషే, చైన్ 2 డబుల్ క్రోషెస్ చేసుకోవాలి. మిగిలిన అన్ని చైన్స్లో 1 డబుల్ క్రోషే చేసుకోవాలి. చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి ఇందులో నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 1 చైన్ కౌంటింగ్లోకి రాదు. సేమ్ ప్లేస్లో 1 డబుల్ క్రోషే, అగైన్ నెక్స్ట్ చైన్లో 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 1 డబుల్ క్రోషే, నెక్స్ట్ చైన్లో 1 డబుల్ క్రోషే. ఓకే, ఈ కార్నర్కి వచ్చేసాము. ఇందులో మాత్రం 2 డబుల్ క్రోషే, 2 చైన్స్, 1 2 చైన్స్, సేమ్ ప్లేస్లో 2 డబుల్ క్రోషే. ఓకే, 1 ఇది 2. ఓకేనా, మళ్ళీ అన్ని చైన్స్లో 1 డబుల్ క్రోషే చేయాలి. కార్నర్కి వచ్చేసరికి 2 డబుల్ క్రోషే, చైన్ 2 డబుల్ క్రోషే, మళ్ళీ అన్ని చైన్స్లో 1 డబుల్ క్రోషే, కార్నర్లో 2 డబుల్ క్రోషే, చైన్ 2 డబుల్ క్రోషే, అలాగే 4 కార్నర్స్లో చేయాలి. లాస్ట్లో కలుస్తాను. మనం చూడండి, ఈ కార్నర్స్లో మాత్రం 2 డబుల్ క్రోషే, చైన్ 2 డబుల్ క్రోషే చేసుకున్నాము. రిమైనింగ్ అన్నిట్లో 1 డబుల్ క్రోషే చేసుకున్నాం కదా, అలాగే ఎండింగ్కి వచ్చేసాము. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ 1 డబుల్ క్రోషే. ఓకే, నెక్స్ట్ దాంట్లో కూడా 1 డబుల్ క్రోషే. ఓకే, ఇది లాస్ట్. దీంట్లో ఇంకొక డబుల్ క్రోషే చేసేసాను. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ డబుల్ క్రోషే వేసిన దాని మీద చైన్ ఉంది కదా, దాంట్లో 1 స్లిప్ స్టిచ్ చేసేసాను. ఓకేనా, చైన్ 1 ఇచ్చేసి యాన్ని కట్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, దీంతో మన డే 19th గ్రానీ స్క్వేర్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నాకు సపోర్ట్ చేయండి. బాయ్.